కార్తీక్, మన గురించి ఏమైనా ఆలోచించావా? ఏం ఆలోచించాలి ఐషు? ఏం ఆలోచించాలంటావేంటి కార్తీక్? నాన్న వాళ్ళు పెళ్లికి ఒప్పుకోలేదు కదా, ఏం చేద్దాం అనుకుంటున్నావు? టైం ఉంది కదరా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ ఏముందిలే కార్తీక్, ఇంట్లో వాళ్ళు మ్యాచెస్ చూస్తున్నారు. పైగా మన ఇద్దరు లవ్లో ఉన్నామని నాన్నతో చెప్పాను. నాన్న ఇప్పుడు చాలా కంగారు పడుతున్నారు మ్యారేజ్ చేయటానికి. సరే, ఇప్పుడు ఏం చేద్దామంటారా? ఏమో కార్తీక్, నాకేం అర్థం కావట్లేదు. పైగా ఇప్పుడు నైట్ టైం నువ్వు ఇలా రావటం ఎవరైనా చూస్తే నన్ను అసలు ఇక్కడ ఉంచను కూడా ఉంచరు. మనం కలుసుకోవడానికి కూడా అసలు ఛాన్స్ ఉండదు. ఐషు, నేను ఒకటి చెప్తాను, నువ్వేమనుకో కదా? ఏమనుకోని చెప్పు కార్తీక్, నేనేమనుకోను. ఏదేమైనా ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యి మన మ్యారేజ్కి ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు, అదొక్కటే. దానికోసం నువ్వేం చేయమన్నా చేస్తాను. సరే ఐషు, మ్యారేజ్ బిఫోర్ మనిద్దరం కమిట్ అయ్యామనుకో, ఆ విషయం మీ నాన్న వాళ్ళ తెలిస్తే అప్పుడు నాకు ఇచ్చి పెళ్లి చేయడం తప్ప వాళ్ళకి వేరే ఆప్షన్ ఉండదు. కార్తీక్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పెళ్లికి ముందు తప్పు కదా ఇవన్నీ. ఈ రోజుల్లో తప్పే ఉంది ఐషు, అంత కామన్. మనమేం కావాలని తప్పు చేయట్లే కదా. ఏ తప్పు జరగకూడదని 4 years నుంచి చాలా నిజాయితీగా ఉన్నాం, కానీ ఇప్పుడు తప్పట్లేదు. ఏమో కార్తీక్, నాకెందుకు భయంగా ఉంది. మ్యారేజ్ బిఫోర్ ఇవన్నీ కరెక్ట్ కాదనిపిస్తుంది. ఐషు, నేను ఎందుకు చెప్తున్నానో విను. ఏమీ తప్పు కాదు. మనిద్దరం ఒకటయ్యామని మీ ఇంట్లో తెలిస్తే నాకిచ్చి పెళ్లి చేయడం తప్ప వాళ్ళకి వేరే ఆప్షన్ ఉండదు. అర్థం చేసుకో. ఏంటి ఐషు, చెప్పరా? నువ్వు చెప్పింది కరెక్టే అనిపిస్తుంది కార్తీక్, కానీ మరి ఇప్పుడు అర్జెంట్గా తప్పు చేయాలంటే ఇంకోలా ఉంది. తప్పని ఎందుకు అనుకుంటున్నావు? మనం మ్యారేజ్ చేసుకోవడానికి ఒక ఈజీ వేని వేస్తున్నా. నువ్వు అలాంటి మాటలే చెప్తావులే. అర్జెంటుగా నాతో కమిట్ అవ్వడానికి చాలా చెప్తావు, కానీ ఇలాంటిది కాకుండా ఇంకా వేరేది ఏమని ఉంటే చెప్పు. సరే చెప్తాను, కానీ మనం బెడ్రూమ్లోకి వెళ్దాం రా. బెడ్రూమ్లోకి ఎందుకు? ఐషు, ఎందుకు చెప్తున్నానో విను. ఈరోజు డేట్ టైం ముహూర్తం అన్నీ చూసుకుని వచ్చా. ఈరోజు మనిద్దరం కలిస్తే చాలా బాగుంటుంది. నా మాట విను. అంతే అంటావా కార్తీక్? తప్పు చేయాల్సిందే అంటావా? తప్పదురా, నా మాట వినరా. ఇద్దరం కలుద్దాం, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం, సరేనా? సరే, కానీ కార్తీక్ ఎక్కడో చిన్న భయం వేస్తుంది. ఎందుకురా భయం? అంటే నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఏంట్రా నీ డౌట్ ఏంటి చెప్పు. అదే కార్తీక్, సేఫ్టీ ఏదో అంటారు కదా, అది ఉంటే బెటర్ కదా. మళ్ళీ లేకపోతే ప్రెగ్నెన్సీ వచ్చిందనుకో, మళ్ళీ ఇబ్బంది కదా. అమ్మ దొంగ, నేనేదో అడిగేసరికి నువ్వే చాలా అడ్వాన్స్డ్గా ఉన్నావే. అయితే నేను లేటుగా తప్పు చేశాను అన్నమాట. అలా ఏం కాదు కార్తీక్, నాకొక్కటే, లైఫ్లో నిన్ను మిస్ అవ్వకూడదు. అందుకోసం ఏమైనా చేస్తాను. అందులో భాగంగానే ఇప్పుడు నీతో సెక్స్కి ఒప్పుకుంటున్నాను.
నిజమా బంగారం? అవును. కార్తీక్, ఏంటో ఈరోజు చాలా కొత్తగా అనిపిస్తుంది. ఎందుకు ఐషు? ఏం లేదు కార్తీక్, మన ఇన్ని ఇయర్స్ జర్నీలో ఎప్పుడు కూడా మన ఇద్దరం ఒక ఆడ మగ అనే విషయం గుర్తులేదు. ఎప్పుడు ఒక ఫ్రెండ్స్ లాగా, చిన్న పిల్లల్లాగా అలాగే గడుపుకుంటూ వచ్చేసాం. కానీ ఇవాళ ఈ రోజున ఏంటో కొత్తగా అనిపిస్తుంది. ఇందులో కొత్త ఏముంది ఐషు? రేపు మ్యారేజ్ అయ్యాకైనా మనం కలిసి ఉండాల్సిందే కదా. ఆడమగ రిలేషన్ అయితే కదా. ఏమో కార్తీక్, ఏంటో ఊహించుకుంటూనే ఆనందంగా ఉంది, భయం భయంగా ఉంది. తప్పదంటావా? తప్పదురా. మన మ్యారేజ్కి మార్గం సులువు కావాలంటే మనం శారీరకంగా కలిసి తీరాల్సిందే. సరే కార్తీక్, సరే అయితే నాకు కండిషన్. ఏంట్రా అది?